జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సో తన మీద అభాండాలు మోపిన లక్ష్మీరెడ్డిని ఇప్పుడు మళ్ళీ జైపూర్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అంటే ఆంధ్ర వాళ్ళు కాదు, జైపూర్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారనేది పెద్ద క్వశ్చన్గా మారిపోయింది. అసలు ఏం జరిగింది? సో ఖచ్చితంగా ఆమె అయితే 3 రోజుల నుంచి ఒక వీడియోలు పెట్టడం, హై డ్రామా చేయడం అయితే చూశారనమాట. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఈ మధ్యన చూస్తున్నాం ఒక మంచి పొజిషన్లో వ్యక్తులు, అందులో జనసేన పార్టీ వాళ్ళందరి మీద ఏదో ఒక రకంగా వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళ వీడియోలు తీసుకురావడం, వాళ్ళ పరువుని డిఫేమ్ చేయడం కూడా చేస్తున్నారు. ఆ మధ్య జానీ మాస్టర్ గారిని అట్లాగే చేశారు. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు కూడా దానికి బలైపోయారని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఎందుకంటే కిరణ్ రాయల్ గారు ఒకవేళ ఈవిడితో ఏమన్నా రిలేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మరి ₹1,30,00,000 ఏదైతే ₹1,30,00,000 తీసుకున్నారో అంత డబ్బులు ఎలా నమ్మి ఇస్తారు ఒక వ్యక్తికి? ఇప్పుడు పెళ్లి కాని వ్యక్తికి అంత డబ్బులు ఇచ్చారంటే మీలో కూడా ఎంత ఇది లేకపోతే అంత కనెక్షన్ లేకపోతే అంత ఇస్తారు కదా. సో ఈ రోజు వచ్చి నేను అన్యాయం అయిపోయానంటే ఫస్ట్ ఒక 10 లక్షలు ఇచ్చినప్పుడు మీకు అర్థం కావాలి జనరల్ గా. సో మరి ఈవిడ దగ్గర ఇంత డబ్బు వచ్చింది అంటే మరి ఈవిడ ఎలా సంపాదించారు, ఎలా ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. మరి తాజాగా ఈవిడైతే జైపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారన్నమాట. ఈవిడేదో అంతకు ముందు కొన్ని ఫ్రాడ్ కేసెస్ లో చేసింది, ఎన్నో క్లబ్బులు నడిపి ఏదేదో చేసింది, అందుకని చెప్పి ఈమెను అరెస్ట్ చేయడానికి వచ్చారు. సో మరి ఇక్కడ పోలీసులు కూడా కాదు, జైపూర్ నుంచి వచ్చారంటే మరి ఈ కథలో ట్విస్ట్ అనే చెప్పాలి నిజంగా. ఎందుకంటే జైపూర్లో అసలు ఈమె అంత ఫ్రాడ్ చేసిందా, ఖచ్చితంగా నేను మన రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఫ్రాడ్ చేసే రేంజ్లో చేసిందా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కిరణ్ రాయల్ గారు రోజు పబ్లిక్లో కనిపించే వ్యక్తి, ఆయన తప్పు చేయడానికి ఖచ్చితంగా చేయడు. ఒక ఇనీషియల్ స్టేజ్లో చేసిన తప్పుల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఏదో ఆయన ఫేమ్ వచ్చిన తర్వాత రుద్దాలి అని చూస్తున్నారేమో. మరి అప్పుడు ₹1,00,00,000 ఇచ్చిన తర్వాత అప్పుడెప్పుడు మాట్లాడకుండా, మన గారి దాంట్లో కూడా అంతే, 6 ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడతాం అనేది అది ఎంతవరకు కరెక్ట్? సో పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీని ఎట్లా ఒకట్లా తగ్గించే విధంగా చేసే ప్రయత్నం, దానికోసం అవతల పార్టీ వాళ్ళు ఏమన్నా సహకరిస్తూ చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఇన్ని రోజులు ఆయన వచ్చి ప్రతిరోజు లడ్డు గురించి ఏదో కొట్లాడతారు, లేదంటే ఆయన ఒక స్పోక్స్ పర్సన్, ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఈ రోజు పరువు తీయాలని చూస్తున్నారంటే సో మరి ₹1,00,00,000 ₹30,00,000 ఇచ్చేదాకా అంత తీసుకుంటుంటే మీకు 10 లక్షలకో 20 లక్షలకో జ్ఞానోదయం రావాలి. ఇంత ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చింది జ్ఞానోదయం. మళ్ళీ ఎన్నాళ్ళు లేకుండా సడన్ గా ఒకసారి వచ్చేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తే మరి ఈ ఇష్యూ జరుగుతుంటే మరి ఆమెను అరెస్ట్ చేయడం పెద్ద ట్విస్ట్. సో మరి ఆమె ఎంత ఫ్రాడ్ చేసింది, లేకపోతే ₹1,00,00,000 డబ్బులు వచ్చినాయి తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే లైవ్ లో ఆమె పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తాం చూస్తున్నారు జనం అంతా. సో మరి ఇక్కడైతే కిరణ్ రాయల్ గారిది అయితే ఏం తప్పు లేనట్టు. సో ఆయన ఒకవేళ తీసుకున్నా కానీ మొత్తం ఇచ్చేసారని కూడా ఆవిడ వీడియో పెట్టింది మొన్న. క్లియర్ గా నాకు ఇవ్వాల్సిందంతా నాకు బాండ్స్ తో సహా రాసింది అంతా క్లియర్ చేశారు అని చెప్పి కూడా వీడియో పెట్టింది. మరి ఇప్పుడు ఆవిడ మాత్రం అరెస్ట్ అయింది పాపం. మరి ఆవిడని ఆయన ఏమన్నా పెద్ద మనసు చేసుకుని కాపాడతారా, లేకపోతే జైపూర్ రాజస్థాన్ జైల్లోనే మగ్గిపోతుందా అనేది కొద్ది రోజుల తర్వాత చూద్దాం.